శేఖర్ గారు టోటల్‌గా ఇప్పటి వరకు జరిగింది. మీరు ఈ ఇష్యూలో ఎంటర్ అయిన తర్వాత అంతకు ముందు గూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత ఇప్పటిదాకా జరిగిన దాంట్లో అత్యంత దారుణమైన విషయం అటు సైడ్ నుంచి మీకేమనిపించిందండి? సరే మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. సరే ఆస్తి కోసం పాకులాడేవాళ్ళు ఇవాళంతా డబ్బుమయమైపోయింది. సరే దాన్ని గూడా స్వార్థపరులుంటారు. ఇవన్నీ గూడా నేను తప్పుపట్టను గానీ, ఆఖరికి 3 ఏళ్ల పసి పాపని గూడా టార్గెట్ చేసేంత నీచమైన అంటే అది మామూలు మనస్తత్వం కాదు సార్. క్రూరత్వం, నరరూప రాక్షసులు, హ్మ్. క్రిమినల్స్ వాళ్ళు. హ్మ్. నా 3 ఏళ్ల పసి పాప ఏం చేసింది సార్ వాళ్ళని? హ్మ్. నేను యాక్చువల్‌గా పోరాడేదే వాళ్ళ బిడ్డ కోసం కదా! అవును. నా కొడుకులాగే వాడు కూడా ఉన్నాడు. వాడికెందుకు తండ్రి లేకుండా అయిపోవాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద ఉంటే, హ్మ్. అది అది. మనం వేరే వాళ్ళ బిడ్డ కోసం కూడా పోరాడే మానవత్వం మనకుంటే, ఆహా! నా ఆస్తి కోసం వేరే వాళ్ళ బిడ్డల్ని కూడా నేను హ్మ్. హతమారుస్తాను అనేంత క్రూరత్వం ఉన్న మనుషులతో డీల్ చేస్తున్నాం మనం. హ్మ్. 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 ఇది ఔట్ ఆఫ్ ఇది సార్. హ్మ్. ఇవన్నీ ఒక ఎత్తైతే హ్మ్. 3 ఏళ్ల పసిపాపను కూడా నువ్వు వదలకుండా అంత నీచమైన అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నావంటే, సైకలాజికల్‌గా దెబ్బ కొట్టడం కోసం, మీరు సపోర్ట్‌ని తగ్గించడం కోసం తను ఆడే గేమ్ అనుకోవచ్చు కదండీ మీరు. ఎందుకట్లా ఎవరు తీసిన మీ గోతిలో పర్సనల్ వాళ్ళు పడతారు సార్ మీరు ఖచ్చితంగా. దాన్ని పర్సనల్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఆ! ఇప్పుడు ఇప్పుడు అవతల ఆవిడ వ్యక్తిని నన్ను తిట్టొచ్చు. ఆ! ఆ! ఆవిడ నన్ను బూతులు హ్మ్. నేను ఏంటి అడుక్కు తినేవాడితో సమానం. ఆ! ఇంకా ఏదో ఆవిడ బాత్రూమ్ ఏదో అంటది గదా! ఆ! ఆ! హ్మ్. అడుక్కు తినేవాడా హ్మ్. నీకన్నా బెటరా అంటే, నేను ఏ రోజు అడుక్కోలా. నా బ్యాంక్ హ్మ్. స్టేట్‌మెంట్ తీసుకో. రైట్ హ్మ్. రాయల్‌గా నా జీతం అనుభవిస్తున్నాను నేను. హ్మ్. హ్మ్. బట్ ఎవరు అడుక్కుంటున్నారు 10,00,00,000? హ్మ్. ఆఖరికి ఒక నోటీస్ పంపించింది నాకు. హ్మ్. నోటీస్ పంపించి ఆహా! 25,000 అడుక్కుంటోంది. నన్ను అడుక్కుంటోంది గౌతమి చౌదరి. ఓకే. ఆ! 25,000 కట్టమని. ఆహా! ఆ! హ్మ్. అది. మరి రాజవంశం ఎక్కడికి పోయింది? మిమ్మల్ని 10,000 కట్టమంటావేంటి? ఆవిడ ఆవిడ కంపెనీ గురించి మాట్లాడకూడదట. ఆవిడ గురించి మాట్లాడకూడదట. దానివల్ల ఆవిడకి మానసిక, ఆర్థిక సేమ్. ప్రతి హ్మ్. చోట ఇదే డైలాగ్ ఉంటది. ఆహా! ఆర్థిక, మానసిక ఇంకా అన్ని రకాల హెరాస్మెంట్‌లు జరిగిపోయాయి. కాబట్టి మేము తీసుకునే సివిల్ చర్యలకి, హ్మ్. క్రిమినల్ చర్యలకి మీరు బాధ్యులు కావాలి. ఈ నోటీస్ పంపించడానికి మాకు 25,000 ఖర్చయింది. మా దగ్గర డబ్బులు లేవు ఈ నోటీస్ పంపించడానికి కూడా. ఈ 25,000 కూడా మీరే కట్టాలి. ఓహో! ఆ! నోటీస్ పంపించడానికి కూడా డబ్బులు లేవు సార్ పాపం ఆవిడకి. ఓకే. 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 అది.